భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతాం. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పరాభనావ సంవత్సరం మొదలైందో లేదో వైసీపీలో ఒక్కొక్కరికి పటా 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 బుగ్గలు వాచేలాగా దెబ్బలు తగులుతున్నాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డిని ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డికి పరాభనావ సంవత్సరం కంటే ముందు రోజు షర్మిల, తర్వాత వాళ్ళ అమ్మ విజయమ్మ, వీళ్ళిద్దరు కలిసి బాగానే వాయించారు. కానీ రోజా సెల్వమణి తను పెట్టిన ఒక బోడి ప్రెస్ మీట్ వల్ల, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఈరోజు జనసేన వీర మహిళలతో నానా పాటలు పిచ్చి తిట్లు తిని, ఇదంతా కాకుండా చాలామంది అబ్బా కింద కమెంట్స్ చదువుతుంటే ఇలా ఎవరు తిట్టలేదా ఈ రోజు దాకా రోజాని అని చెప్పి భావించి, అట్ ద సేమ్ టైం రోజా కమెంట్స్కి చిర్రెత్తికిపోయిన సోకాల్డ్ జనసేన వీర మహిళలు కూర్చుని పెట్టిన ప్రెస్ మీట్లో భారతీరెడ్డిని అయితే అరే అనరాని మాటలండి పాపం. ఇలాగే ఉంటాయి మరి లేపు తండించుకోవడం అంటే. జగన్మోహన్ రెడ్డి మొన్న ఉగాది వేడుకలకి వెళ్ళాడు. స్టార్టింగ్ ఒక ఫన్ ఎలిమెంట్తో స్టార్ట్ చేద్దాం. షాల్వా కప్పుదాం అనుకుని వచ్చారు. అది వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉన్నాయి దానిపైన. భారతీరెడ్డి గారిని కప్పుదాం అని పిలిస్తే నేను రాను ప్లీజ్ అన్నారు. ఆవిడ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు మేడం రావటం? సో అస్సలు వేస్ట్ చేయకుండా రోజా నారా భువనేశ్వర్ గారిని లాక్కొచ్చేసింది. పాలు పితుక్కుంటున్నావా అనేసింది. అసలు వీటన్నిటి ఒక మసాలా రౌండ్ పేస్ వచ్చేద్దాం తొందరగా. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకలు? రోజా సెల్వమణి ఎక్కడున్నాడు? కనపడ్డేంటి? ఇంట్లో కూర్చుని ఇల్లు చిమ్ముతున్నాడా అంటే బాగుంటుందా? గలీజ్గా ఉంటుంది కదా. ఇట్లాగే మాటకు మాట వస్తుంది నీకు. ఇలాంటి పిచ్చివాగుళ్ళు వాగటం వల్లే నువ్వు ఆ పార్టీలో ఉన్న భారతీరెడ్డిని కూడా భ్రష్టు పట్టిస్తావు. ఇప్పటిదాకా జగన్ని పట్టించావు, తిరుమలకు పట్టించావు, ఇప్పుడు భారతీరెడ్డిని లాక్కొచ్చావు. నీ కర్మ సిద్ధాంతమే తన్ని పెడుతుంది ఆ పార్టీని. ముందు ఎవరైనా ఆ పార్టీ గెలవాలంటే ఈ అమ్మాయిని నోరు ఆపేయాలి ముందు. నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. భారతీరెడ్డి అఫీషియల్ ఫంక్షన్స్ దేనికైనా కూడా పట్టు వస్త్రాలు ఎందుకు ఇవ్వడానికి రాలేదు అని అడిగారు అందరూ. ఎందుకంటే సతీ సమేతంగా ఇవ్వాలి. అక్కడ వేరేస్ భారతీరెడ్డి అన్నారు. తప్పేంటి దాంట్లో ప్రశ్నించడంలో? సతీ సమేతంగా ఇవ్వాలి కాబట్టి భారతీరెడ్డి గురించి అడుగుతారు. ఇంట్లో చేసుకునే పండగల్లో ఎక్కడున్నారు భారతీరెడ్డి గారు అని ఎవరు అడగరు. ఆవిడ ఎందుకు వచ్చారో కూడా ఎవరికి అర్థం కాల. మొన్న వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారు షాల్ కప్పుకుందాం అంటే నో ఐ డోంట్ వాంట్. ఆత్మ ప్రదక్షిణం చేసుకోండి అంటే నో ఐ వోంట్ డు. ఎయిటర్ మీ దగ్గర విజువల్ ఉంటుంది, ఖచ్చితంగా ప్లే చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సరే, నమస్కారం చేసుకోండి. హూ వాస్డ్ అబౌట్ భారతీరెడ్డి? అసలు రాష్ట్రంలో హూ ఇస్ భారతీరెడ్డి? చిన్న నీకు 15,000 అని పిలిచి చెప్పింది కాబట్టే ప్రశ్నిస్తారు. ఏమ్మా భారతి మీరు కూడా వచ్చి మాట్లాడారు కదా అని. ఆవిడ సాక్షి మీడియా ఓనర్ కాబట్టి ఆవిడని ఖచ్చితంగా కడిగేస్తారు. నా రాష్ట్ర భక్త చరిత్ర ఎలా రాసిందని. అంతకుమించి భారతీరెడ్డి పేరు ఎవరికేం అవసరం? ఫ్రాంక్లీ స్పీకింగ్, హూ వాంట్స్ టు టేక్ అవర్ నేమ్? రాష్ట్రంలో ఇంకా పనిపాట లేదా ఎవరికి? ఏం పనిపాట లేదా భారతీరెడ్డి పేరు తీసుకోవడం తప్ప? మొన్న జరిగిందేంటి? పురస్కారాల వేడుక. దాంట్లో నారా భువనేశ్వర్ గారు ఎందుకు వస్తారు? అర్థం ఉందా నీకు? ఎక్కడన్నా వేర్ వైఫ్ హ్యాస్ టు అటెండ్ అఫీషియల్ ఫంక్షన్స్కి అన్ని చోట్ల ఆవిడ వస్తారు. అన్నెసరీగా తిరగరు ఎవరు. మన భారతీరెడ్డి గారు ఎందుకు వచ్చారో నాకైతే తెలీదు. వేరే భారతీయుడు పాలు పిత్తుకుంటారంటావా? అసలు వేరే యువర్ హస్బెండ్ మ్యాన్? పాల్గొనలేదు ఎందుకు? భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు.
అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా? ఇదే మాట ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా కూడా సిగ్గులేని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉందనంటే ఎలా ఉండేది గడిచిన 5 ఏళ్లలో? తిరుమల తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం పైన పరువు పోగొట్టుకున్న వైసీపీ గురించి ఇలాగే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇదే మాట జగన్ కన్నారు ఇంకో ఎవరైనా పొరపాటున ఎలా ఉంటుంది? బాగోదు. పనికి మాలిన వాళ్ళు అన్న వర్డ్ కూడా యాడ్ చేసిందండి లాస్ట్ కావిడ. ఈవిడ ఈ పిచ్చి మాటలు కారు కూతలన్నీ కూసింది. నాకు అర్థం కాదు, భారతిరెడ్డి గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వంలో పవర్లో ఉన్నప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పలేదు? లాస్ట్ టైం ఎందుకు వినాయక చవితికి పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకు పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఆవిడ రాదు? ఆవిడ రానప్పుడు కనీసం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు? భారతిరెడ్డి ఎందుకు ప్రసాదం తినదు? ఆత్మప్రదక్షిణం చేసుకోమంటే భారతిరెడ్డి సవ్యంగా ఎందుకు చేసుకోరు? వెంకటేశ్వర స్వామి వారి శాల్వా కప్తానంటే ఎందుకు తీసుకోరు? ఏ పూజల్లో లాస్ట్ 5 ఏళ్లలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఇంట్లో సెటిల్ ఎంచుకుని చూసుకోవడం ఏంటి? హిందూ మతం అంటే ఇంత నీచంగా కనిపిస్తుంది అందరికీ. ఈజీగా సెటిల్ ఎంచుకుని ఇక్కడ చేసుకుంటారు పండగంటానికి. గాడ్ విల్ కమ్ వేర్ ఎవర్ యూ వాంట్ ఆర్ వాట్, ఆర్ యూ షుడ్ గో టు గాడ్. ఏమైపోయింది భారతిరెడ్డి అప్పుడు? ఈరోజు భారతమ్మ ఎందుకు ఫోర్స్ఫుల్గా అమ్మ అనిపిస్తారు? మిసెస్ భారతిరెడ్డి అంతే కదా, ఫోర్స్ఫుల్గా అనిపిస్తారా మాటలు మాతో? ఎక్కడుందా భారతిరెడ్డి మేడం అప్పుడు? ఇలా కరెక్ట్ సమాధానం వీర మహిళలు ఇచ్చారండి. నేను ఇంకేం అనలేకపోతున్నాను. ఆ వీర మహిళల కాన్సెప్ట్ ఒకసారి విన్న తర్వాత షాక్ అయిపోవడం ఖాయం. అక్క నువ్వు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఆయనకి పదవిలో ఉన్నప్పుడు చెల్లి తల్లి ఎవరు గుర్తురారు, ఏమీ గుర్తురావు. అలాంటి అవకాశవాది గురించి నువ్వు వచ్చి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుందక్క. నోరు అదుపులో పెట్టుకొని నీకు చాలా సార్లు చెప్పినా కూడా నీకు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, లోకేష్ బాబు ఏం చేస్తున్నాడు, నీకు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా అదే చేయమని వాళ్ళకి ఏదైనా మేము వినతి పత్రం ఇస్తాం. నిన్న ఇక్కడికి వచ్చావు కదా, కర్నూలు ఏమైనా మంచి బ్రాండ్ ఇచ్చాడా ఏమో నాకు అర్థం కాలేదు. ఆ కళ్ళల్లో ఆనందం చూడడానికి నీ అగసాట్లు మా కళ్ళ ముందర కట్టినట్టు కనిపించాయక్క. నేను మాట్లాడింది కదా పెళ్ళాలు, ఇంకొక మాట కూడా అనింది. పాయింట్ మాట్లాడతానక్క, నీకు పాయింట్ మనకి ఎంత చెప్పినా సిగ్గు సరిగా ఉండదు అనుకో. ఈ గాడిదలు ఎక్కడికి పోయాయి, ఏమి చేస్తున్నాయి? పవన్ కళ్యాణ్ ఆయన భార్య కలిసి ఎందుకు ఉగాది చేసుకోలేదు? ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్యతో ఎందుకు ఉగాది చేయలేదు? పండుగ రోజు లేకుండా హెరిటేజ్ లో పాలు పుసుకుతున్నారా? అవునక్క, పనికి వాళ్ళ గాడిదలు పోయిన గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఆ గాడిదలు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ పిచ్చి వేషాలు వేయకుండా ఆ గాడిదలకు తగిన బుద్ధి చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ ప్రజల జీవితాల్లోకి ఈ అడ్డగాడిదలు అడ్డంగా రాకుండా, అడ్డంగా తినడానికి, మళ్ళీ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి రాకుండా సాయశక్తులా కృషి చేస్తున్నారు. గాడిదల కోసమే పని చేస్తున్నారు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో రోజా. సో చూశారు కదా, అడ్డగాడిదలు గాడిదల్ని మళ్ళీ రానికుండా ఈ రోజు వ్యవసాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్న రీతిలో వీర మహిళలు రెస్పాన్స్ ఇచ్చారు. సరిపోయిందా రోజా? సరిపోయిందా? నువ్వు ఏం చేస్తావంటే రోజు కూర్చుని నీ నోటికి పని చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఇలా తిట్టిస్తా కూర్చుంటే మేము ఏమైపోతాం చెప్పు? ధైర్యం పుంజుకొని మరీ తిడతారు ప్రతి ఒక్కళ్ళకి నుంచి రోజా వస్తాయి. పనికి మాలినాళ్ళు అంటుంది కూర్చుని. అడ్డగాడిదలు పనికి మాలినాళ్ళు. మరి ఇవి చెప్పిన దాని ప్రకారం అడ్డగాడిద అన్న వర్డ్ అందావిడ. ఏం మాట్లాడుతావు రోజా? ఇదాని వైసీపీ సంస్కారం వచ్చి నిన్న విజయమ్మ లెటర్ రిలీజ్ అయింది కాబట్టి డీవియేషన్ టాక్టిక్ రోజాను వదిలేరు. ఈరోజు విజయమ్మని సాక్షిలో ఎనాలిసిస్ పెట్టేస్తారు కూర్చుని. రాజశేఖర్ రెడ్డి గారికి వెళ్ళి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చి మీ దగ్గర నేను నేర్చుకున్నాను, పాదాల చెంత పుట్టిన పార్టీ అని చెప్తున్నావు, సిగ్గు లేకుండా చెప్తున్నావు రోజా. ఈ రోజు నేను ఒక మాట అడుగుతున్నాను, నేను రోజా సెల్వమని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య కూర్చొని లెటర్ రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని చీతూ అని తిట్టకుండా నుంచున్నావు అంటే నువ్వు అసలు మహిళవేనా? రాజశేఖర రెడ్డి మీద నీకు నిజంగా అభిప్రాయం, ఆ మనోభావాలన్నీ నిజమేనా? నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమేనా? పచ్చి కారు కోతల పవర్ కోసం మాట్లాడే మ్యానిపులేటర్ వా నువ్వు. విజయమ్మ డైరెక్ట్ కూర్చుని దేవుడికి తెలుసు, నాకు తెలుసు, జగన్కి తెలుసు, రాజశేఖర రెడ్డి గారి మనోభావాలు ఇవని చెప్తుంటే కనీసం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి ఎగేన్స్గా ఒక్క మాట మాట్లాడడానికి దిక్కుదివన లేదు నీకు. కరుణించాడు కరుణన్న. మరి భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా?
మేము అనకూడదు, నువ్వు అన్నదానికి నేను చెప్పాను. యస్మిన్ యథావర్తితవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తితవ్యం స్వధర్మ. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మాట్లాడతాడో అదే విధంగా తనను మాట్లాడడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. కాబట్టి మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? ఇవన్నీ మేము మాట్లాడగలం. అంతకంటే అద్భుతం. ఇది రోజా నువ్వు తీసుకొచ్చిన కీర్తికాంక్షలు వైసీపీ పార్టీకి. నువ్వు అన్న మాటలకి అదే రకంగా తిరిగి ఇవ్వాలని చెప్పి వాళ్ళు మంత్రాలు కూడా చెప్పేస్తున్నారు, వేదాలు అనుకుంటే ఏదో. ఏ రకంగా రియాక్ట్ అయితే ఆ రకంగా రియాక్ట్ అవ్వాలన్నారు. ఈరోజు భారతి అనే అడ్డగాడిదా అని చెప్పి వేరే మహిళలు జనసేన నుంచి స్వరం మొదలు పెట్టారు. నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఇంకా వెధవేషాలు వేస్తే రోజా అనవసరంగా భువనేశ్వరి గారి పేరు కానీ ఇంట్లో ఉన్న మహిళల పేరు కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇది వరకు ఇదే పైశాచికత్వం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చేస్తే ముక్కుతా మూలుగుతా 11 స్థానాల్లో కూర్చున్నారు. ప్రతిపక్ష హోదా కోసం ప్లీజ్ గివ్ మీ అన్న స్టేజ్కి వచ్చారు. నువ్వు ఇదే రకంగా చేస్తే కనుక భారతీరెడ్డి పరువు రోడ్డు మీదకి ఈడ్చి నుంచోబెట్టిన దాంట్లో ప్రథమురాలు నువ్వు అవుతావు. ఇంకొకసారి రోజా నువ్వు బయటకు వస్తే వేరే మహిళలు ఉన్నారు, అనాలిసిస్ చేయడానికి నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అనలేను కానీ నేను. సో వీర మహిళల ప్రెస్ మీటింగ్ తర్వాత రోజాకి తగిన గుణపాఠం వాళ్ళు ఇచ్చారని మీకు అనిపిస్తుందా? ఇంకా ఎక్స్ట్రా అయినా కావాలా? అట్ ద సేమ్ టైం భారతీరెడ్డిని భువనేశ్వరి గారిని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు భువనేశ్వరి గారి పేరు తీసుకున్న తర్వాత భారతీరెడ్డి పేరు తీసుకొచ్చి వీళ్ళు వాడారు. తప్పేం అనిపించట్లేదు దీంట్లో నాకు. అంటే నేను సమర్థిస్తున్నానంటే యాజ్ అన్ ఆన్ లుకర్ జస్ట్ అనలైజ్ చేశాను అంతే. సో ఈరోజు భారతీరెడ్డి పరువు పోవటానికి ఖచ్చితంగా కారణం రోజానైనా? బల్లగుద్ది మీ ఒపీనియన్స్ రాయండి. అండ్ పనికి మాలిన వాళ్ళు అని చెప్పిన మాటలు రోజా ఇంకా ఆపుతుందా, లేకపోతే ఇంకా విస్తృతంగా చేస్తే మీ రియాక్షన్ ఏంటో ఖచ్చితంగా కింద కమెంట్స్లో రాయండి. పాలు పితుకుతుందా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది రోజా భువనేశ్వరి గారి గురించి. ఇలాంటి పైశాచికత్వం వాళ్ళకి స్క్రిప్టెడ్ డ్రామాస్ వస్తాయా, తను సొంతంగా స్క్రిప్ట్ రాసుకుంటుందా? ఇది కూడా రాయండి. అండ్ రోజా వేరే సెల్వమణి ఉగాది అతనితో విషెస్ చెప్పచ్చు ముందు, మాకు ఈరోజు ఈద్ కన్నా చెప్పచ్చు. దాట్స్ ఆల్ ఫర్ నౌ అండి. థ్యాంక్ యూ.